చీకటి మామిడి తిరుమలనాథస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం రమణీయంగా జరిగింది. తిరుమలనాథస్వామి ఆస్థాన అర్చకులు కొండూరు లక్ష్మీనరసింహాచార్యులు ప్రత్యక్ష పర్యవేక్షణలో కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలోని చీకటి మామిడి 450 ఏండ్ల చరిత్ర కలిగిన తిరుమలనాథ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణ మండపాన్ని బహువిధ పుష్పములతో సర్వాంగ సుందరంగా అలంకరించి కళ్యాణ మూర్తులను అధిష్ఠింపజేశారు. వేద బ్రహ్మోత్తముల మధ్య వేద మంత్రోచ్చారణల మధ్య కళ్యాణ తంతు నయన మనోహరంగా ప్రారంభమైంది. శ్రీదేవి భూదేవి అమ్మవార్ల నడుమ కళ్యాణ వెంకటేశ్వరుడు చూడముచ్చటగా దర్శనమిచ్చాడు. అంతకుముందు స్వామి అమ్మవార్లను పెళ్లికూతురిగా మేళతాళాలతో పల్లకిపై స్వామి అమ్మవార్లను వేదికపైకి చేర్చారు. అర్చకులు వేద పండితులు కళ్యాణాన్ని నిర్వహించారు. కళ్యాణోత్సవ క్రతువుల్లో భాగంగా పుణ్యహావచనం, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ, మహాసంకల్పం, కన్యాదానం, మాంగళ్యధారణ, వారణ, మాయిరం, హారతితో శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మచ్చ శ్రీదేవి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అశేష సంఖ్యలో భక్తులు హాజరై కళ్యాణ ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించి తరించారు. భక్తులు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం అందించారు ఆలయ కమిటీ సభ్యులు. భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఇది చీకటి మామిడి గ్రామము, బొమ్మల రామారం మండలము, యాదాద్రి భువనగిరి జిల్లాలో నెలకొన్నటువంటి శ్రీ తిరుమలనాథ స్వామి దేవాలయం. ఈ దేవాలయము దాదాపు 450 సంవత్సరాల క్రితము స్వామి స్వయంభూగా వెలిచినటువంటి దేవాలయం. ఈ దేవాలయానికి వచ్చేటువంటి ప్రవేశద్వారంలో ఎడమ వైపున ఒక కొండలు ఉంటాయి, దాన్ని దోపుకొండలు అంటారు. దోపుకొండల్లో ఈ యొక్క కాణ్వ మహర్షి అనేటువంటి మహర్షి శ్రీ మహావిష్ణు గురించి కొన్ని సంవత్సరాల తరబడి అక్కడ తపస్సును ఆచరించాడు. ఆ తపస్సు ఫలితంగా స్వామివారు ఆయనకు ప్రత్యక్షమయ్యి, కాణ్వ మహర్షి నీ కోరిక ఏంది అడగగానే, స్వామి మీరిక్కడ స్వయంభూగా అవతరించాలి, ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలంటే మీరు ఇక్కడ స్వయంభూగా అవతరించవలసిందే, ఇదే నా యొక్క కోరిక అని తెలియజేశాడు. తప్పకుండా తథాస్తు అన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు కొన్ని రోజుల తర్వాత ఇక్కడ ఒక పశువుల కాపరికి 5 సంవత్సరాల బ్రాహ్మణ బాలుడిగా కనిపిస్తాడు. కనిపించగానే ఈ దట్టమైన అడవిలో ఆ యొక్క బాలుడిని ఏమైనా క్రూర ముగాలు లేదంటే విష సర్పాలు కాటవేస్తాయనే ఉద్దేశంతో ఆ బ్రాహ్మణుని తీసుకెళ్లి గ్రామంలో అప్పచెప్దామని ప్రయత్నించగా ఆ యొక్క బాలుడు పారిపోయి ఎక్కడైతే స్వామివారు ఇక్కడ స్వయంభూగా అవతరించాడో ఆ స్థలానికి వచ్చి అంతర్ధానమైపోయాడు. అయిపోయగానే ఈ యొక్క పశువుల కాపరికి భయం వేసి చీకమాడు గ్రామంలో వెళ్ళి గ్రామస్తులందరూ కూడా పూజ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చి ఈ యొక్క స్థలాన్నంతా కూడా శుభ్రంగా చేసి అక్కడ చూసేసరికి స్వామివారు 5 సంవత్సరాల పరిమాణం గలటువంటి ఆ యొక్క స్వామివారి స్వయంభూ విగ్రహము అక్కడ దర్శనమిచ్చింది. అది చూసి స్వామివారికి ఇరువైపులా భూదేవి శ్రీదేవి సమేతంగా స్వామివారు ఉద్భవించారు. అట్లాగే తిరుమల పైన ఉండేవాడు కనుక తిరుమలనాథ స్వామి చెప్పి పేరు పెట్టుకొని స్వామిని నిత్యము కైంకర్యాలు చేసుకుంటూ ప్రతి సంవత్సరము ఈ యొక్క పాల్గొన బహుళ సప్తమి నుంచి ఉగాది వరకు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలను, కళ్యాణోత్సవము, అధ్యయనోత్సవాలు, అన్నీ కూడా ఈ యొక్క కైంకర్యాలు
ప్రజాతం యజమానస్య శిరసా గృహంతో అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా శిరసా ధారయష్యామి రక్షస్వ మాం పదే పదే. టీవీ వారు పెట్టండి. అని చెప్పించాము. అంటే ఎవరండి ఆ యొక్క విశ్వక్సేనుడు అని మీకు ఎవరికైనా డౌట్ వచ్చిందా అండి? ఏదో అయ్యగారు అన్నారు, మేము కూడా అంటున్నాం, వెళ్ళిపోతాం కొద్దిసేపు కాగానే అని. అంటే వాళ్ళకి దేవుడు అంటే ఏంటో తెలుస్తుంది, అవునా కాదా? మీరే పొద్దున్న లేస్తే ఆఫీస్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, మీ పిల్లలు కూడా అలానే ఉంటారు. రేపు ఆలయంలో ఇంత మంచిగా కళ్యాణాలు చేస్తుంటే మీ యొక్క తర్వాత జనరేషన్కి పెద్ద పెద్ద ఆలయంలో మా ఊర్లో ఇంత వైభవంగా పూజలు చేయిస్తుండేవారట అని మీ యొక్క పుత్రుడు పౌత్రుడు ఆ యొక్క ఇంత వైభవమైన ఆ యొక్క తిరుమలనాథ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకుంటున్నాం మనం. అంటే ఇప్పుడు మీరు యజమానులాగా కూర్చోలేదు, ఇప్పుడు మీరందరూ ఎక్కడ కూర్చున్నారు? ఆ యొక్క ఇద్దరు అమ్మవార్లని కన్యాదానం చేయడానికి కూర్చున్నారు. అంటే మీది ఇప్పుడు ఏ స్థానము? అంటే విశ్వక్సేనుడు ఎవరు అంటే మనము మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే శైవ సాంప్రదాయంలో గణపతికి ఎలాగైతే పూజ చేస్తామో ఈ యొక్క విష్ణు సాంప్రదాయంలో కూడా విశ్వక్సేనుడు అనే ఆయనకి పూజ చేస్తామన్నమాట. ఆ యొక్క విశ్వక్సేనుడికి పూజ చేస్తే ఈ విశ్వక్సేనుడు అంటే ఈ యొక్క విశ్వానికంతా సేనా నాయకుడు అన్నమాట ఆ యొక్క విశ్వక్సేనుడు. ఈవెన్ స్వామి కూడా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఆయన యొక్క అనుజ్ఞ తీసుకొని వెళ్ళాలి, అంటే ఆయన యొక్క పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడికి సీఎం వస్తున్నారు అనుకోండి, ముందు సీఎం వచ్చేస్తాడు, ఆ ఫ్లైట్ దిగి ముందు ఒక స్క్వాడ్ వాళ్ళకి ఒక బందోబస్తు అంతా ఉంటుంది. మామూలు సీఎంకే ఇలా ఉంటే మరి ఆయన 14 లోకాలని చూసేవాడు, అందరినీ దేవతలని రాక్షసులని అందరినీ పరిపాలించేవాడు ఆయన. మరి ప్రధానంగా ఆయనే వచ్చి కళ్యాణంలో కూర్చోవాలంటే ఎట్లా కూర్చుంటాడండి కదా? ముందుగా ఆ యొక్క విశ్వక్సేనుడికి పూజ చేసుకొని, అయ్యా ఈరోజు ఆ యొక్క ఆలయంలో కళ్యాణాన్ని చేసుకుంటున్నామని చెప్పి ఆయన యొక్క అనుజ్ఞ తీసుకొని మనము ఆ యొక్క విశ్వక్సేన పూజ చేసుకున్నామన్నమాట. ఆ తరువాత కలశంలో ఆ యొక్క వరుణ అంతర్యామిగా ఉండే వరుణ భగవానుడికి పూజ చేసుకున్నాము. మీరు ఎప్పుడైనా ఆలయానికి వస్తే కాళ్ళు కడుక్కొని వస్తారా లేదా? ఎందుకు కాళ్ళు కడుక్కోవడం? మామూలుగా వచ్చేయచ్చు కదా. అంటే పంచభూతాలలో ఒకటి అయినది ఆ యొక్క తీర్థం అన్నమాట. ఆ యొక్క మనం వచ్చే దారిలో తెలిసి తెలియక ఆ యొక్క దారిలో వస్తూ ఉంటాం కాబట్టి ఆ యొక్క దారిన వచ్చిన తర్వాత ఆలయంకి రావాలని వచ్చిన వెంటనే పవిత్రం కావాలి అంటే ముందుగా పాద ప్రక్షాళన చేసుకుంటాం. ఆ యొక్క పాద ప్రక్షాళన చేసుకోవడం యజ్ఞోపవేదం బలమస్తు తేజః యజ్ఞోపవేదధారణముహూర్తోస్తు. తిరుమలనాథ స్వామి గోవింద.
గోవింద యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాదే ఆయుష్య మధ్యం ప్రతిముంచశుభ్రం యజ్ఞోపవేదం బలమస్తు తేజః యజ్ఞోపవేద ధారణ ముహూర్తః సుముహూర్తో అస్తు. స్వామి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పటి వరకు స్వామికి రక్షాబంధన యజ్ఞోపవేత ధారణ చేశారు. మీరందరూ కూడా రక్షాబంధన చేసుకోండి. ఇప్పుడు స్వామి ఎవరు, అలా స్వామి యొక్క గోత్రనామాలు అలానే అమ్మవారి యొక్క గోత్రనామాలను చదువుతారు. ఇప్పుడు ఆ యొక్క ఘట్టాన్ని శ్రవణం చేస్తూ ఉండండి. ते कन्यावरणार्धं कन्यादातारङ्गत्वा ब्रुवते अनन्तवेदशाखाध्याजिने अच्युतवरब्रह्मणे आदिनारायणाय अखिलाण्डकोटिब्रह्माण्डनायकाय तत्त्वातीताय सकलनिष्कलङ्कस्वरूपाय सुरासुरहन्त्रपादपद्मयुगलाय अखिललोकोन्नतपवित्राय आर्त्रत्राणपराजनाय परव्यूहविभवान्तर्याम्यर्चावतारस्वरूपिणे परे परब्रह्मधर्मणो यो है प्रद्युम्न धर्मण पौत्राय विभंगो ब्राह्मणेभ्यः शुभं भवतु. परव्यूह विभवान्तर्याम्यर्चावतार पंचार्धेज प्रवरान्वित अच्युत गोत्रोद्भवाय चतुर्दश भुवनाधीश्वराय अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकाय तत्त्वातीताय सकल निष्कलङ्क स्वरूपाय सुरासुरहर्षित पादपद्मयुगलाय अखिल लोकोन्नत पवित्राय आर्त्रत्राण पराजनाय परव्यूह विभवान्तर्याम्यर्चावतार पंचार्धेज प्रवरान्वित अच्युत गोत्रोद्भवाय चतुर्दश भुवनाधीश्वराय श्री तिरुमलनाथ स्वामिने कन्यार्थिने वराय प्रणीध्वं प्रणीमहे अहोदास्यामि प्रतिवचनं ततः भगवत्समीपं गत्वा ब्रुवते चतुर्वेदशाखाध्यायिनीं सौभाग्य विश्वम्भरे विलाकार साकार त्रयारुषेज प्रवरान्विता सौभाग्य गोत्रोद्भवे विश्वम्भर धर्मणो नप्त्रे रत्नाकर धर्मण पौत्रे क्षीरार्णव धर्मण पुत्रे साक्षात् महालक्ष्मी स्वरूपिणे श्रीदेवी नाम्ने वरार्धिनी कन्यां प्रणीध्वं प्रणीमहे दुदः चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु. पदुन्धरस्थिरधरत्रजारुषेज प्रवरान्वित लावण्यगोत्रोद्भवे विपुलशर्मणो नप्त्रे वक्वरधर्मण पौत्रे काश्यपधर्मण संकल्पपुत्रे वृणीध्वं वृणीमहे. అందరూ చెప్పండి అహోదాస్యామి. ఇందాక చెప్పాము గట్టిగా చెప్పాలని. అహోదాస్యామి. కన్యాదానం చేస్తున్నారా లేదా? మరి ఇప్పటి వరకు స్వామి యొక్క గుణగణాలు చెప్పాము. అమ్మాయిని కన్యాదానం చేయడం ఇష్టమేనా అని అడుగుతున్నాం. ఇప్పుడు స్వామికి ఏమేం చదువుకున్నాడంటే చెప్పారు ఇక్కడంతా అర్చక స్వాములు. అనంత వేద శాఖాధ్యాయనే అని చెప్పారు. స్వామి 4 వేదాలన్నిటినీ అధ్యయనం చేశాడట. ఈ యొక్క భూమండలంలో ఎన్ని చదువులున్నాయో అన్ని చదువుకున్నాడట. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ అని చెప్తున్నారు. మరి ఎంత గొప్పవాడంటే సుర అసురార్చిత పాద పద్మయుగళాయ అని చెప్తున్నారు. అంటే సురులకి దేవతలకి అలానే రాక్షసులకు కూడా ఆయననే పూజిస్తారట. మరి అంత గొప్పవాడు మా స్వామి. మరి అమ్మవారిని దాన్ని అడుగుతున్నాం అన్నమాట. మీకు ఇష్టమైతే గట్టిగా చెప్పండి అహోదాస్యామి అహోదాస్యామి. ततः साम्राज्यमनुष्कर्मदिदाशीर्वादं कुर्यात्. साम्राज्यं भोज्यं स्वाराज्यं वैराज्यं पारमेयबभूव संगेर्ननागा सुमदर्नराणां सुमङ्गल्यं सततं दीर्घमायुः. आगदाजवराज आसनार्थं मुदुगग्रं कूर्चन्दद्यात्. अजन्ते विष्टरो विष्टरो विष्टरः पादप्रक्षालनं कुर्यात्.
స్వామికి ఇప్పుడే వరపూజ చేస్తున్నారు. ముందుగా మంచి దర్భ ఆసనాన్ని వేసి పాద ప్రక్షాళన చేస్తున్నారు స్వామికి. ఓం ప్రదద్విష్ణుస్తవ దేవీర్యాయ మృగోన భీమస్కుదరోగిరిష్టాః యస్యోరుషుత్రుష విక్రమణేషు అధిక్షయంతి భువనాని విశ్వాః ఇమం మే గంగే జమునః సుబాన ఇందుః అర్చత ప్రార్చ ఇది దేవబలం కృత్య ఓం అర్చత ప్రార్చత ప్రజమేధాజో అర్చత అర్చంతం పురుపుత్రక ఉదపురన్న సృష్ట్వర్చత అర్చత ప్రార్చత సకలారాధనేశ్వర్చితమస్తు. ఓం హిరణ్యరూపస్య హిరణ్యచంద్రకపాండవాత్సేదు హిరణ్యవర్ణః హిరణ్యజాత్పర్యోనేర్నిషద్యః హిరణ్యజాతమస్మై సకలారాధనైః స్వర్చితమస్తు. చరతిర్ధరః మాధ్వీర్కసద్వోషుధీః మధునక్తముదోషధే మధమదార్థిభిగం రజః మధుద్యౌరస్తు నప్రిత మధుమాన్నో వనస్పతిర్మధుమాగమస్తు సూర్యః మాధ్వీర్గావో. స్వామికి మధుపర్కాన్ని ఇస్తున్నారన్నమాట. ఎందుకు అంటే ముందు రోజు సాయంత్రం నుంచి ఆ యొక్క వరుడు ఓం యన్మధునామధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునామధవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేణ పరమోన్నాదో మధవ్యో సామి జగద్మంత్రేణ ద్విస్తోష్ణీం అమృతాపేథా నమసే. తిరుమలనాథ స్వామి గోవింద. అందరూ గట్టిగా చెప్పాలి గోవింద. ఓం జన్మధునైతి మంత్రేణ మధుపర్గం సకృత్రాశ్యా యువం వస్త్రాణి దే వస్త్రాణి దద్యాత్. స్వామికి వివాహ మహోత్సవంలో భాగంగా పట్టు వస్త్రాలని సమర్పిస్తున్నారు స్వామి. ఆ వస్త్రాన్ని చూసి నమస్కారం చేసుకోండి. ఓం యువం వస్త్రాణి భీమసావధాధేజమో రక్షద్రామంతమోహదర్గాః అబాధిరదమనృతాని విశ్వాః హృదేన మిత్ర వరుణ సచేతే. గోవింద. తతః చరణం పవిత్రమిదిగాం పర్చయేత్. ఓం మాతా రుద్రాణాం దుహితావసో నాగస్వదాదిత్యానాం అమృతస్య నాభే ప్రణవోజం జగదశేతన జమాగామనా గామనిదిగ్మధిష్ఠ విమదోదగంద్రుణాన్యత్తు ఓమోత్సృజతాదదహాదిర్ఘమన్నమిత్యుక్త్వా. ఓం యన్మధునామధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునామధవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేణ పరమోన్నాదో మధవ్యో సామి జగద్మంత్రేణ ద్విస్తోష్ణీం అమృతాపేథా నమసే. తిరుమలనాథ స్వామి గోవింద. అందరూ గట్టిగా చెప్పాలి గోవింద. ఓం జన్మధునైతి మంత్రేణ మధుపర్గం సకృత్రాశ్యా యువం వస్త్రాణి దే వస్త్రాణి దద్యాత్. స్వామికి వివాహ మహోత్సవంలో భాగంగా పట్టు వస్త్రాలని సమర్పిస్తున్నారు స్వామి. ఆ వస్త్రాన్ని చూసి నమస్కారం చేసుకోండి. ఓం యువం వస్త్రాణి భీమసావధాధేజమో రక్షద్రామంతమోహదర్గాః అబాధిరదమనృతాని విశ్వాః హృదేన మిత్ర వరుణ సచేతే. గోవింద. తతః చరణం పవిత్రమిదిగాం పర్చయేత్. ఓం మాతా రుద్రాణాం దుహితావసో నవమరదేర్దిట్టువే ప్రత్యేకం నవధాతృజోదనేర్విత్తారదే భారతకం పురువేలావృత కురు భద్రాత్మకర్మణకమందహరణకేతుబాలానామనదఖండమండిదే దండక విద్యాజంబక పురాణేవ వాదేవతారుగాభ్యరణ్యాడుదే మహాద్రోరుహ
महाक्षे कर्म भूमौ अयोध्या काशी कुरुक्षेत्र गया प्रजाकांडे त्रिरंग त्रिवेंकटाचलादि पुण्यक्षेत्रे समभू मध्य रेखाया पूर्व दिग्भागे भूप्रविष्टदस्य द्वादं दत्तात्रयोदनमोर्धविद्दारस्य मेरोर् दक्षिण दिग्भागे श्री भूजावल्लिकालं श्रेषणाक्रान्त वैरत्तरं भोजभद्रावले काठिदोरञ्च श्रीमदादिनारायणस्य नामधरोजे विराजमानस्य जगदजगदुत्पत्तेः हेतोः परब्रह्मणः नियन्तस्य प्रभुवलद्यवल प्रत्यङ्गिरावले चन्द्रदक्षवलिष्ठाख्यानम ब्रह्मणः तेषां मध्ये कारणब्रह्मणः परमाजरवर्धनदे जाते प्रथमवर्षे प्रथमवादे प्रथमपक्षे प्रथमदिवसे द्वितीये यामे तृतीये मुहूर्ते त्रयोदशघटिकारिक्रान्त द्विचत्वारिंशत्घटिकाः पार्थिवकल्पकोर्मकल्प ब्रह्मकल्पवराहकल्पदावित्रिकल्पानां मध्ये स्वेरवाराहकल्पे स्वायम्भवस्वारोत्तमदामसनैव सुरदावर्णिदाक्ष्य ब्रह्मरोज्यधार्यरोज्य भौम्यान्दरमन्वन्तरेषु मध्यकरसप्तमे वैवस्वतमन्वन्तरे मत्स्यकूर्मवराहनारसिंहवामन भार्गवराघवगण्डबोद्धगिरिजावतारे जनोमे बौद्धावतारे अट्टाविंशतमे महायुगे सप्तदशलक्षा अष्टाविंशतिसहस्रवर्षे कृतयुगे जाते द्वादशलक्षायन्नवर्षे त्रेतायुगे जाते अष्टलक्षा चतुर्षष्टिसहस्रवर्षे द्वादशयुगे जाते चतुर्लक्षा द्वात्रिंशत्सहस्रवर्षे कलियुगे अस्मिन् वर्तमानं व्यवहारे गजान्यमानेन प्रभावानेन संवत्सराणां मध्ये शुभकृत्नामसंवत्सरे उत्तरायणे शिशिरऋतौ फाल्गुनमासे कृष्णपक्षे अर्चिनवम्यावरीदशं यां दुवर्धौ वासरः बृहस्पतिवासरे शुभवासरे पूर्वाषाढा नक्षत्रे शुभयोगशुभकरणे मंगलविजयजन्मजिष्ठायाम् अस्यां शोभातीत అంటే దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం మాతృవంశానాం పితॄణాం అంటే చేసే దంపతులు అంటే మగవాళ్ళ సైడ్ పరితరాలు ఆడవాళ్ళ సైడ్ పరితరాలు వాళ్ళ యొక్క పరితరాలు మొత్తం మీతో కలిసి 31 తరాల వాళ్ళు తెలియకుండా ఏమైనా పాపాలు చేసినా కూడా మంటలో దూది వేస్తే ఎలాగైతే క్షణంలో కాలిపోతాయో మన యొక్క పాపాలు కూడా ఆ యొక్క మహాసంకల్పాన్ని విని ఆ యొక్క కన్యాదానం చేయడం వల్ల మన పాపాలు కూడా తొలగి రూపం సాలంకృత సహిరణ్య ఉదకపూర్వక కన్యాదానం గోదాన భూదాన హిరణ్యదాన సాలగ్రామదాన షోడశ మహాదానాని శ్రీ తిరుమలనాథ స్వామి వరద అభయహస్తే దద్యాత్ ఆ యొక్క ప్రహార దానాలలో ముఖ్యమైనవి గోదానము భూదానము హిరణ్యదానము సాలగ్రామ దానం. ఈ యొక్క 4 దానాలతో పాటు ఇప్పుడు కన్యాదానాన్ని చెయ్యాలి అంటే ఇప్పుడు మీ యొక్క అమ్మాయిని కన్యాదానం చేస్తున్నారు అనుకోండి, ఉత్తిగా అమ్మాయిని ఇచ్చేస్తారా? కొంత ధనము, కొంత ద్రవ్యము, ఇంకొంచెము బాగా ఉంటే కొన్ని స్థలాలు, కొన్ని ఫ్లాట్స్, కొంత బంగారము ఎలాగైతే ఇస్తారో మరి స్వామికి అన్ని ఇచ్చేది స్వామి. మనకి ఆ యొక్క స్వామి అనుగ్రహం వల్లనే మనము ఇంత స్థితిలో ఉన్నప్పుడు ఆ యొక్క స్వామి యొక్క కళ్యాణంలో చేసుకుంటున్నాం కాబట్టి ఆ యొక్క స్వామికి కూడా మనము ఎంత తోచితే అంత ఇచ్చామనుకోండి, మనకి ఆ యొక్క 10 ఇంతలు మనకి ఆ యొక్క స్వామి రప్పిస్తాడన్నమాట. మందిరే వైకుంఠే కనకాదలే యదుగిరో నారాయణాఖ్యాదలే లోకాలోక మహాదలే జనిధౌ పుణ్యాదలే స్వాశ్రయః పాజాన్నో భగవాన్ పురాణ పురుషః కురుజాత్ సదా మంగళం. సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానాః. ఓం శ్రీరంగే గరుడాచలేంద్రగిరౌ సింహాచలే వైకుంఠే కనకాచలే యదుగిరౌ నారాయణాఖ్యాచలే లోకాలోక మహాజలే జనిధౌ పుణ్యాచలే స్వాశ్రయః పాజాన్నో భగవాన్ పురాణ పురుషః యాత్ సదా మంగళం. సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే ప్రాకారాంతరహి మరద్రజభిజ్జాజ్వల్యమానో హరిః నిత్యం నిత్యమహోత్సవం బహువిధం ఆశంత్య పక్షోత్సవం
पायान्नो भगवान् पुराण पुरुषः कुर्यात् सदा मङ्गलम् सावधानाः सुमुहूर्ते वधानाः सुलग्ने सावधानाः स्वस्तिष्ठादेवदहद्राणां गुरुदेवत्यानां तुधिवार नक्षत्र मुहूर्त लग्न होरात्रे काण्डवां द्वादशांश त्रिंशांश त्रिंशतं सकारान् निरन्तरम् अनुकूलान् भक्ति दर्वे ग्रहाः शुभेकादस्थानफलदाः सुमुहूर्ताः प्रदन्नाः वरदा भवन्तु। ఇప్పుడు స్వామికి సుముహూర్తంలో స్వామికి జీలకర్ర బెల్లాన్ని ధారణ చేస్తున్నారు. గట్టిగా గోవిందనామ స్మరణ చెప్పండి. గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద తిరుమలనాథ స్వామి గోవింద. గట్టి మేళం. ఓం నర్మదైవామినాజనే ఇంద్రే బృహద్భవస్పృష్ట ఇహ రాష్ట్రముధారయ अभिदिष्टमृदङ्गितः अधरे सन्तु शत्रवः इन्द्रैव वृत्रः तिष्ठ अपः क्षेत्राणि सञ्जयन् इन्द्रेण मदे धरते ध्रुवन् ध्रुवेण हविषा तस्मै देवाधिब्रुवन् अयं च ब्रह्मणस्पतिः अयं मुहूर्तः सुमुहूर्तो अस्तु तिरुमलनाथ स्वामी गोविन्द। अतः मांगल्य पूजनं कुर्यात्. भाजा कीर्तन वाइचंడి అమ్మవారి కీర్తన. जातवेदो नमोवः तां महावः जातवेदो लक्ष्मीमनमगामिनी यस्यां हिरण्यं विन्देयं कामस्त्वं पुरुषारः अश्वपूर्वां रथपज्जामस्ति राधप्रबोधिनी। द्रव्याणि समर्पयामि पुष्पैश्च पूजयामि కుంకుమార్చనంత సమర్పయామి. మేళం మేళం ఆపండి. అందరూ మహాలక్ష్మీ నమః అనుకుంటూ ఉండండి. ఇక్కడ मंगलसूत्र सुरभ्ये नमः परमात्मिकायै नमः वाचे नमः पद्मालयायै नमः पद्मायै नमः दुर्गे नमः स्वाहायै नमः स्वधायै नमः दुधायै नमः धन्यायै नमः हिरण्मये नमः लक्ष्मी नमः नित्यपुष्टायै नमः भावायै नमः आदित्ये नमः दीप्ताय नमः दुधाय नमः वधारण्ये नमः कमलाय नमः कान्ताय नमः शिवाय नमः श्रीगोर्धन भवाय नमः अनुग्रहपराय नमः रुद्रये नमः नखाय नमः अशोकाय नमः अमृताय नमः दीप्ताय नमः लोकजोग विनाशिने नमः धर्मराजाय नमः करुणाय नमः लोकमात्रे नमः प्रियाय नमः पद्महस्ताय नमः पद्माक्षे नमः पद्मसुन्दर्ये नमः पद्मोद्भवाय नमः पद्ममुखे नमः चतुर्भुजाय नमः चन्द्रढूपाय नमः इन्दिराय नमः भास्कर्ये नमः बिल्वगणजाय नमः वरारोहाय नमः सुन्ने नमः वसुन्धराय नमः उदाराङ्गाय नमः हरिणे नमः योमालिन्ये नमः धनधान्यकर्ये नमः त्रैण समन्याय नमः भवप्रदाय नमः मगदानन्दाय नमः वरदत्वे नमः वधुप्रदाय नमः शुभाय नमः हिरण्यप्राकाराय नमः समुद्रतनयाय नमः जयाय नमः मङ्गलदेव्ये नमः विष्णुपक्षसहस्राय नमः विष्णुपत्नी नमः सुदर्शनाक्षे नमः नारायण समाश्रिताय नमः दारिद्र्यध्वंसिन्ये नमः देव्ये नमः सर्वोपद्रववारण्ये नमः नवदुर्गाय नमः महाकाल्ये नमः ब्रह्मविन्दशिवात्मिकाय नमः त्रिकालज्ञानसम्पन्नाय नमः नमामि भुवनेश्वराय नमः माङ्गल्यदेवतायै श्री महामर्पयामि धूपमाग्रापयामि। मेलम मावः जीवनं च दिशो ओम देवस्य प्रगते अश्वः बाहुभ्यां जामि
తాంబూలం సమర్పయామి మంగళ నీరాజన దీపం సందర్శయామి मानोयगं सेज्जातवेदो गामस्वं पुरुषं जगतो अभिप्रदज्ञाहे श्रियाः परिपातया महादेव जय विद्महे विद्मपत्नी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयातु लक्ष्मी माता की जय। तिरुमलनाथ स्वामी गोविंदा गोविन्द ध्यान वाहनादि षोडशोपचार पूजया मांगल्य देवताजी श्री नमः सुप्रीताः दुःप्रदन्नाः वरदा भवन्तु कौंड गोविंदा बोल महालक्ष्मी माता की ओम क्षीरोधमधनाजासे फलरूपे मधुद्विजः नमश्चन्द्रदहोदरये नमस्ते मृतजौनजे समुद्रजरये मातरलक्ष्मी स्वां प्रार्थयाम्यहं माङ्गल्यसूत्रदेवेन युष्मत्कण्ठनमर्पणे नियोजितोऽहं बध्नामि गृहाण परमेश्वरे माङ्गल्यतन्तुनानेन लोकरक्षणहेतुना कण्ठे बध्नामि सुभगे त्रैलोक्यं मङ्गलं कुरु मांगल्यधारण मुहूर्त सुमुहूर्तो अस्तु बोल महालक्ष्मी माता की तिरुमलनाथ स्वामी गोविंदा 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 ततः अक्षतारोपणं करिष्ये अलम्राल यज्ञस्य दक्षिणा प्रजा में कामः समृद्ध्यता गोविंद तिरुमलनाथ स्वामी गोविंद गोविंद అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ గోవింద నామ స్మరణ చేయాలి గోవింద ఓం ప్రజాపతి స్త్రియాయ नमः श्री श्रीधामणे यशोजज्ञस्य दक्षिणा पशवो मे कामः समृद्ध्यता गोविंद गोविंद नित्य सत्यमोमिति आपस्तत् सत्यमाभरण्य यशोजज्ञस्य दक्षिणा श्रियो मे कामः समृद्ध्यतां गोविंद तूष्णीं दुर्गां तिरुमलनाथ स्वामी गोविंद गो
తరిత తదివిత కిట తక తక తదిగిడదు తారిత జుం తజుం తరిత తదివిత కిట తక తక తదిగిడదు తారిత జుం తజుం తరిత తదివిత కిట తక తక తదిగిడదు తారిత జుం తజుం తరిత తదివిత కిట తక తక తదిగిడదు తారిత జుం తజుం తరిత తదివిత కిట తక తక తదిగిడదు తారిత జుం తజుం తరిత తదివిత కిట తక తక తదిగిడదు తారిత జుం తజుం తరిత తదివిత కిట తక తక తదిగిడదు తారిత జుం తజుం తరిత తదివిత కిట తక తక తదిగిడదు తారిత జుం తజుం తరిత తదివిత కిట తక తక తదిగిడదు తారిత జుం తజుం తరిత తదివిత కిట తక తక తదిగిడదు తారిత జుం తజుం తరిత తదివిత కిట తక తక తదిగిడదు తజుం తగజుం తగిటజుం తగ తగిటజుం తగిట తగదిగు తగిడదు తజుం తగజుం తగిటజుం తగ తగిటజుం తగిట తగదిగు తగిడదు తరిత దణ దణ మణు తనోడు జోడు జోడు తదివిరి దివి తగిడ తగ తరిత దణ 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 తనోడు జోడు జోడు తదివిరి దివి తగిడ తగ తరిత దణ దణ తజోడు రము తదిగిడ తగ తరిత దణ దణ తజోడు రము తదిగిడ తగ తరిత తదణ తజోడు తదిగు 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 తారిత జుం తజుం తరిత తదివిత కిట తక తక తదిగిడదు తదివిత కిట తక తక తదిగిడదు తదివిత కిట తక తక తదిగిడదు తారిత జుం తజుం తరిత
குறையொன்றும் இல்லை மறைமூர்த்தி శ్రీ వెంకటేశ్వర కళ్యాణం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమజారమమానాయ వెంకటేశాయ మంగళం లక్ష్మీ విభ్రమాలోక శుభ్రో విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం తిరుమలనాథ స్వామి గోవింద 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 ఓం నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః అగ్నేయరస్వన్యసేమవర్పయేంద్రావధీమభజతే మిహావహ అయం మూర్ధాపరమేష్టి సువర్చాస్సమానానాం ముత్తమశ్లోకోऽस्तु పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజా భజభర్మిధునైర్జాయతే యస్యేవం విదుషాగ్నిహోత్రం జుహ్మతి యోచేనమేవం వేద శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావేధాక్షోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి రాజద్వారే రాజముఖే సర్వదా సర్వత్ర దిక్పతిగతా సిద్ధిరస్తు శ్రీ తిరుమలనాథ స్వామి సంపూర్ణనుగ్రహ కృపాకటాక్ష సిద్ధిరస్తు సత్యా ఏతాజితః సంతు సత్యాः సంతు యజమానస్య కామాః நாடெல்லாம் திங்கள் மும்மாறு பெய்த ஓங்குவரம் சன்னலோடு கைமுகடா பொங்குவலை போதில் பரிவன் முகன் படுப்பார் தேங்காதேவுக்கிருந்து சேர்ந்த முலை பத்தி வாங்கார் குடம் நிறைக்கும் மண்ணல் படும் பசுக்கள் நீங்காத செல்வன் நிறைந்த சமானம் பவதி புரதர்ஷனேந்திரியாஜுஷ்யேவேந்திரியே பிரதிஷ்டதி కళ్యాణః ప్రసిద్ధిరస్తు సంపూర్ణవతః ప్రసాద సిద్ధిరస్తు రాజకీయ వర్గేషు ఉన్నతోన్నతాభివృద్ధిరస్తు తథాస్తు స్వ్యాహన పరాక్రమ రామానుజారి దివ్యాజ్ఞ వర్ధతామభివర్ధతాం सालग्रामशिलाभारे भावहारे विशेषतः आजन्मकृतपापानः प्रायश्चित्तं दिने दिने
వెంకటేశాయ నమ. ఈరోజు మనము చికెన్ మామిడి గ్రామంలో శ్రీ తిరుమలనాథ స్వామి కళ్యోత్సవం జరుగుతుంది. కళ్యాణోత్సవంలో భాగంగా ఈరోజు మనము చుట్టుముట్టు గ్రామాల నుండి వచ్చిన భక్తులకు అందరికీ ఇక్కడ కళ్యాణం జరిపించడం జరిగింది. ఆ దేవుడు కోరిన కోరికలు తీర్చే దేవుడు కాబట్టి భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ కళ్యాణంలో కూర్చొని కళ్యాణం చేయించడం జరిగింది. ఇంకా కూడా ముందు కూడా మనకు ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కళ్యాణోత్సవం తర్వాత రథోత్సవం ఉంటుంది, దోపోత్సవం ఉంటుంది, చక్రవరి ఉంటుంది, ఉగాది ఉంటుంది. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా మనకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు మన కమిటీ తరఫున మన సర్పంచ్ సహకారం గారితో, ఎంపీడీసీ గారి సహకారంతో, అన్న చంద్రమోహన్ అన్న గారి సహకారంతో, అందరి సహకారంతో ఇక్కడ మేము ఇక్కడ ఏర్పాట్లు చేసినాము. మంచి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అట్లాగే ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు 400 సంవత్సరాల పురాతన గుడి ఉందే, అది మొత్తం తీసేసి ఇప్పుడు చంద్రమోహన్ అన్న గారు ఇంతకుముందు మనకు ₹1,00,00,000 ఇస్తే దాంట్లో మనకు గర్భాలయము, అర్ధమండపము, గోపురం కంప్లీట్ అయింది. ఇప్పుడు మే నెలలో దాన్ని పునర్ప్రతిష్ఠ చేస్తున్నాము. అట్లాగే అది కాకుండా కూడా ఇంకొక ₹90 లక్షల వెచ్చించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ఇక్కడ ముంగట మహామండపము, అర్ధమండపము, గజస్తము కంప్లీట్ చేయాలనే తలస్సుతోటి ఆల్రెడీ అది కూడా కాంట్రాక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అది కూడా త్వరలోనే పూర్తి అవుతుంది. కాంట్రాక్టర్కి ఇంతకుముందుకు మేము ₹4 లక్షల కూడా అడ్వాన్స్ ఇస్తే అతన్ని కొద్దిగా వేరే ప్రాబ్లం వల్ల అతను తేలేకపోయిండు. అదే మళ్ళీ వేరే అతనికి కాంట్రాక్టర్కి ఇచ్చాము. ఇప్పుడు ఈ 1 ఇయర్లో మేము అది కూడా కంప్లీట్ చేయించి నెక్స్ట్ ఇయర్ భక్తులందరికీ కూడా మేము మెయిన్ గర్భాలయంలో దర్శనం చేపిస్తామని కోరుకుంటూ భారతారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఇది చీకటిమామిడి గ్రామము, బొమ్మల రామారం మండలము, యాదాద్రి భువనగిరి జిల్లాలో నెలకొన్నటువంటి శ్రీ తిరుమలనాథ స్వామి దేవాలయం. ఈ దేవాలయము దాదాపు 450 సంవత్సరాల క్రితము స్వామి స్వయంభూగా వెలిచినటువంటి దేవాలయం. ఈ దేవాలయానికి వచ్చేటువంటి ప్రవేశద్వారంలో ఎడమ వైపున ఒక కొండలు ఉంటాయి, దాన్ని దోపకొండలు అంటారు. దోపకొండల్లో ఈ యొక్క కాణ్వ మహర్షి అనేటువంటి మహర్షి శ్రీ మహావిష్ణువు గురించి కొన్ని సంవత్సరాల తరబడి అక్కడ తపస్సును ఆచరించాడు. ఆ తపస్సు ఫలితంగా స్వామివారు ఆయనకు ప్రత్యక్షమయ్యి, కాణ్వ మహర్షి నీ కోరిక ఏంది అడగగానే, స్వామి మీరు ఇక్కడ స్వయంభూగా అవతరించాలి, ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలంటే మీరు ఇక్కడ స్వయంభూగా అవతరించవలసిందే, ఇదే నా యొక్క కోరిక అని తెలియజేశాడు. తప్పకుండా తథాస్తు అన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు కొన్ని రోజుల తర్వాత ఇక్కడ ఒక పశువుల కాపరికి 5 సంవత్సరాల బ్రాహ్మణ బాలుడిగా కనిపిస్తాడు. కనిపించగానే ఈ దట్టమైన అడవిలో ఆ యొక్క బాలుడిని ఏమైనా క్రూర మృగాలు లేదంటే విష సర్పాలు కాటవేస్తాయనే ఉద్దేశంతో ఆ బ్రాహ్మణుని తీసుకెళ్లి గ్రామంలో అప్పచెప్దామని ప్రయత్నించగా ఆ యొక్క బాలుడు పారిపోయి ఎక్కడైతే స్వామివారు ఇక్కడ స్వయంభూగా అవతరించాడో ఆ స్థలానికి వచ్చి అంతర్ధానమైపోయాడు. అయిపోయగానే ఈ యొక్క పశువుల కాపరికి భయం వేసి చీకమాడు గ్రామంలో ఉండి గ్రామస్తులందరూ కూడా పూజ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చి ఈ యొక్క స్థలాన్నంతా కూడా శుభ్రంగా చేసి అక్కడ చూసేసరికి స్వామివారు 5 సంవత్సరాల పరిమాణం గలటువంటి ఆ యొక్క స్వామివారి స్వయంభూ విగ్రహము అక్కడ దర్శనమిచ్చింది. అది చూసి స్వామివారికి ఇరువైపులా భూదేవి శ్రీదేవి సమేతంగా స్వామివారు ఉద్భవించారు. అట్లాగే తిరుమల పైన ఉండేవాడు కనుక తిరుమలనాథ స్వామి చెప్పి పేరు పెట్టుకొని స్వామిని నిత్యము కైంకర్యాలు చేసుకుంటూ ప్రతి సంవత్సరము ఈ యొక్క పాల్గొన బహుళ సప్తమి నుంచి ఉగాది వరకు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలను, కళ్యాణోత్సవము, అధ్యయనోత్సవాలు, కళ్యాణోత్సవము, రథోత్సవము, దోపోత్సవము, చక్రవరి లాంటి అన్నీ కూడా ఈ యొక్క కైంకర్యాలు చేస్తూ స్వామిని నిత్యము వేస్తూ ఉంటారు. ఈ చుట్టుపక్కలనే కాకుండా ఈ యొక్క భువనగిరి యాదాద్రి జిల్లానే కాకుండా హైదరాబాద్ నుంచి, ఇటు గజ్వేల్ నుంచి, అటు కరీంనగర్ నుంచి, వరంగల్ నుంచి, రంగారెడ్డి నుంచి చాలామంది భక్తులు విశేషంగా వచ్చి బ్రహ్మోత్సవాలు స్వామిని దర్శనం చేసుకుంటారు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.